నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. ఓం నమ శివాయ. మానస సరోవర్ యాత్ర చేయాలని ప్రతి ఒక్కరూ కూడా ఉవ్విళ్ళూరుతున్నారు, ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అటువంటి వారందరికీ కూడా నా అనుభవాలని తెలియచేస్తూ కవిత గారి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంది కవిత గారిని కాంటాక్ట్ అయ్యారు, బుక్ చేసేసుకుంటున్నారు కూడా. అయితే కవిత గారు రెగ్యులర్గా తీసుకెళ్లే అయ్యవారి ద్వారా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ సంవత్సరం మాత్రం మానస సరోవర్ యాత్ర చేస్తే విశేషమైన ఫలితం వంటిది మనకి లభిస్తుందటండి. అంటే 12 సార్లు మనం యాత్రకు వెళ్ళినంత మనకి పుణ్యం లభిస్తుందని చెప్తున్నారు. ఎందుకు ఈ స్పెషల్ అంటే, ఇప్పుడు చూడండి, 12 ఏళ్లకు ఒకసారి మనకి కుంభమేళ, అలాగే ఆ తర్వాత పుష్కరాలు వంటివి జరిగినప్పుడు మనం ఆ సమయంలో వెడతాం. ఆ సమయంలో అన్ని గ్రహాలు ఇవన్నీ కలయిక జరగడం మంచి జరుగుతుందని చెప్తారు కదా. అలా ఈ 2026 సంవత్సరం అశ్వ సంవత్సరంగా చెప్పబడుతుందటండి. ఈ అశ్వ సంవత్సరం అనేది వచ్చినప్పుడు ఏంటంటే, మానస సరోవర్ వంటి పుణ్యక్షేత్రాన్ని మనం దర్శించుకున్నా, లేదా అక్కడ మానస సరోవర్లో స్నానాధికాలు వంటివి చేస్తే మనకి 12 రెట్ల ఫలితం వస్తుంది అని చెప్తారు. సో మానస సరోవర్ చేయాలని అనుకునే వారికి 2026 కూడా చాలా మంచి అవకాశాన్ని ఇస్తోంది. మరొక రకంగా అదృష్టం అనే చెప్పచ్చు. మీకు వెళ్ళాలని ఉత్సాహం, అలాగే ఆ శివయ్యని దర్శించుకోవాలని ఓపిక ఉంటే మాత్రం స్క్రీన్ పైన ఇచ్చిన కవిత గారి నెంబర్ని మీరు వెంటనే సంప్రదించండి. ఓం నమ శివాయ.